ఇవాళ మన ప్రోగ్రామ్ అంటే గారడి వీరబాబుని కలుద్దాం. ఆ బకరానా? అతను బకరా కాదు, మిరకల్ మ్యాన్. శ్రీ 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 ఇదే బకరా. ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుంటున్నావా? మరంతే, ఏ విషయంలో తెలుసుకోవాలో తెలియటం లేదు. అయితే గారడి గురించి తెలుసుకో. గారెడంటే నీకు అంత ఇష్టమా? అయితే తెలుసుకుంటా, వస్తా. పాట బై బై స్టీరియో. ఏమిటే ఇంతకీ నీకు గారడి అంటే ఇష్టమా, గారడి చేసేవాడంటే ఇష్టమా? అదే ఇదా, అదే అర్థం కావడం లేదు. ఉస్సో ఉస్సో ఉస్సో, నేను గారడి నేర్పటమేంట్రా? నా గారడి వచ్చా నీకు అసలు ఎవరు చెప్పారు? నువ్వు పెద్ద మాయగడివి, నీకు రాకుండా ఉంటుందా? నేర్పించు. నా గారడి రాదురా. వచ్చు, నేర్పించు. గారడి రాదురా. వచ్చు, నేర్పించు. వస్తుంటుంటాయి, రాదు. ఇదిగో డాడీ, నువ్వు నాకు గారెడ్డి నేర్పించకపోతే గిచ్చుతా, గిల్లుతా, గిచ్చుతా, గిల్లుతా, గిల్లుతా. ఏమిటండి, ఏమైంది? పిన్ని, డాడీ నాకు గారెడ్డి నేర్పంటుంటే రాదు అంటున్నాడు. ఎందుకండి కన్న కొడుకు అంత ద్రోహం చేస్తారు? నేను ద్రోహం చేయటమేంటి? ద్రోహం కాకపోతే ఏమిటి? మిమ్మల్ని ఏమన్నా బావిలో దూకుమన్నాడా, నిప్పులో దూకుమన్నాడా? గారడేగా నేర్పమన్నాడు. ఓరి నాయనో, నాకు గారడి రాదు అంటే వినిపించు సావరేమే. ఇంతలా ఉన్నారు, గారడి రాదేమిటి? ఇదిగో, నాకు గారెడ్డి నేర్పించకపోతే కొరుకుతా. రెండోదిని గారు, ఏమిటి ఇలా వచ్చారు? ఉత్తినే చూసిపోదామని వచ్చాను. మీ అబ్బాయి కొంట్లో ఎలా ఉంది? చెప్పిన మాట వింటున్నాడా? మొన్న ఎర్రగడ్డ ఆసుపత్రిలో కరెంటు పెట్టాక బాగానే ఉన్నాడు. రండి, లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం. కరెంటు పెడితే మనుషులు చెప్పిన మాట వింటారా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇప్పుడు తెలుస్తుంది. ప్రాణి మాత్రం ముందు స్విచ్ అయిపోయారా? చచ్చిపోతున్నారా? మరి నాకు గారడి నేర్పిస్తావా? నేర్పిస్తారా? నేర్పిస్తారా? తప్పని నేర్పిస్తారా? ముందు స్విచ్. ఓరి నాయను, నువ్వు నన్ను బతికొండంగానే అమ్మా కమ్ కహా చేసి సెట్టుకున్నావురా. అంటే రేపే నీకు గారడి నేర్పించేవాడిని పిలిపించి నేర్పిస్తాను రా. ఇవాళ పెద్ద మనిషి గారడీ చేస్తే 3,000 ఇస్తా అన్నాడు. దాంతో నీ ఆపరేషన్ కావాల్సిన 50,000 పూర్తయిపోతాయి. నాయన బాబే, ఎంత చల్లటి మాట చెప్పావురా. అదే మరి, ఇదేమిటి రేడియో? నేను గాని ఒక బిడ్డ గాని వేశానంటే ఇది ఏమవుతుంది? పాడుతుంది కాదు, మాయమవుతుంది. డాడీ డాడీ డాడీ, నాకు కూడా గారెడ్డి నేర్పమని చెప్పా. ఏం చెప్పేదంట్రా? నువ్వేళ్ళు అడుగు. ఇది ఏమిటి? కాగితం. ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లి గాని, ఒక బిడ్డ గాని, దీన్ని గాని 2 గాని చేయగలరా? నేను చేస్తాను. చాలా సంతోషం. ఇది 2. ఏంటి చింపేశావు? నువ్వే కదా చేయమన్నా. నేను 2 చేయమన్నాను గాని చింపమన్నానా? అతికించు. బంకతోనా? బంకతో కాదురా, కొంక. వేల వేసి. నాకు రాదుగా. అయితే నీ ముక్కు మీద వేలు పెట్టుకో. సరే. నేను గాని ఒక వేల గాని వేశానంటే అతుక్కుంటుంది. అయితే వేయి. అతుక్కలేదు. అతుక్కుంది పేపర్ కాదు, ముక్కు మీద నీ వేలు. అమ్మో, అతుకుంది. తీయవా అదే వస్తుంది. అమ్మో, గట్టిగా పీత ముక్కు ఊడిపోతుందేమో. అయినా పర్లేదు. అసలు ఎన్టీఆర్ ముక్కు డాడీ, ముక్కు అతుక్కుపోయింది డాడీ. ఇది ఎక్కడ కూడా వీడి ఫేస్ ముక్కు కనుక లేకపోతే పిల్లలు చూసి దడుచు చేస్తారే. ఉండరా? నేను గాని ఒక వేల గాని వేశానంటే ఊడుతుంది. తొందరగా వేయి.
భలే 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 బాగుంది. డాడీ 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 నాకు కూడా గారెడ్ జ్ఞాపకం. డాడీ 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 డాడీ. ఏం నేర్పంటమేంట్రా? నువ్వు గారడి నేర్పేవాడిని తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చా. అతను నేర్పితే నేర్చుకో, లేకపోతే అమ్మహ కమ్ కహ. ఇదిగో బాబేట్రా, ఇదిగో నీకు ఇస్తాను 3000. నాకు గారెడ్ నేర్పించవా? హాయ్. హలో, ఏంటి ఇక్కడ దారి కాచారు? ఏం లేదు, ఇటు అందగాడు వస్తాడు, దోచుకుందామని. ఆ మాటలకు అర్థం ఏమిటో నీకు తెలుసా? ఏమిటి? ఆ పిల్ల నిన్ను గాఢంగా గూఢంగా ప్రేమిస్తోంది. ఇదే మాట హోటల్లో కూడా చెప్పావు. నీ మాట చచ్చినా నమ్మను. ఆ మాటలు నేను చెప్తే నమ్ముతావా? ఏంటి? పాప దొరకలేదు, కానీ పోలీసులు ఎదుగుతూనే ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావయ్యా? ఉడతలు పడుతున్నావా, లేకపోతే కాఫీ హోటల్లో పప్పు రూపుతున్నావా? అబ్బా, ఆ విషయం తమకి నాకు అన్ని విషయాలు తెలుసయ్యా. నువ్వు కాఫీ హోటల్లో పిండి రుబ్బడం తెలుసు, ఆ గేదెల కాంతమ్మ ఒంటి మీద చెయ్యేస్తే నీ చెంప పగల కొట్టి నీతో పిడకలు చేయించడం తెలుసు. ఇది ఆనందం, నాతో పెట్టుకోబోక. పాపను నువ్వు వెతక్కపోయావా నీ పని అమ్మహ ఠంకహ అయిపోద్ది. వద్దు 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 బాబోయ్, పెట్టండి బాబోయ్, పెట్టండి బాబోయ్. అయ్యి బాబోయ్, వాడు నన్ను ఫోన్లో అమ్మనా బుద్ధులు తిడుతున్నాడు రా. ఇది సానుభూతే? వెక్కిరిప్పో చెప్పరా? చెప్పు 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 చెప్పు. అయ్యి బాబోయ్, స్టేషన్ కి చెప్పులు వేసుకొచ్చింది కాక నా చేతిలో చెప్పు పెడతావా? చంపుతా నిన్ను, చంపుతా, చంపేస్తా నిన్ను, చంపేస్తాను రే, చంపుతా. అయ్యి బాబోయ్, నేను కొట్టుకున్నానండి. దరిద్రుడా, అయ్యో అమ్మో, వీడితో నేను పడలేను బాబోయ్. హలో, ఎస్ మిస్, ఏం కావాలి? AK-56 ప్లీజ్. AK-56. AK-47. మళ్ళీ టామ్. పోనీ రివాల్వర్. మళ్ళీ మళ్ళీ టామ్. సార్, మొన్న వాడెవడో వచ్చి పుస్తకాలు అడిగి నా కొంప కూల్చాడు. నువ్వేమో ఏకంగా కాల్చేసేవి అడుగుతున్నావు. చూడు తల్లి, ఇది డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఇక్కడ నువ్వు అడిగే వస్తువులు ఏవి దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? ఏ పోలీసు వాళ్ళ దగ్గర, పోరంబోకాల దగ్గర దొరుకుతాయి. ఐడియా. హలో ఎస్ఐ గారు. నువ్వా? ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యో, నీ గురించి నేను పప్పు రుబ్బా తెలుసా? సారీ సార్, ఆ డబ్బు ఇద్దామని మీకోసం వెతుకుతున్నాను. తెచ్చావా? ఇచ్చేయి. ఇదిగోండి. మరి పప్పు రుబ్బినందుకో 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఉందా? లెక్క పెట్టుకోండి. లెక్క పెడతా. నేను ఊరుకుంటానా? లెక్క పెడతా. 100, 200, 350, 400. పండు 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 నాకు గారెడ్ నేర్పించవా? వీణ్ణి వదిలించుకోకపోతే వెంట పడతాడు. పాప ఎక్కడున్నది తెలిసిపోతుంది. ఎలా? ఐడియా. నేర్పించచ్చు, కానీ నాకు సగమే వచ్చు. పోనీ సగమే నేర్పించు. సరే అయితే ఆ స్తంభానికి అనుకుని నిలబడు. ఇంతేనా? అంతే. ఇప్పుడు హై గురు, హై హై గురు, సుమంత్రకాళి, జై రుద్రకాళి, ఓం హ్రీం ఆం ఫట్. ఏమైంది పండు? నీ రూపం పూర్తిగా మారిపోయింది. కళ్ళు మూసుకుని 5 అంకెలు లెక్క పెట్టుకో, ఆ తర్వాత చూసుకో. ఒకటి, 2, 3, 4, 5. డాడీ, నేనైపోయా. వీడు నన్ను ఇంత మోసం తెచ్చాడేంటి? నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది. ఇప్పుడు నన్ను ఎవడన్నా చూచారనుకో, అడలు చేస్తారు. ఉండరా రే, వెతకరా, 4 మూలలో వెతకరా. ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. రివాల్వర్ కనపడపోతే నా ఉద్యోగం పోతుందిరా. రే ఏంట్రా చూస్తావు? వెతకరా.
వీడే నా రివాల్వర్ దొంగతనం చేసుంటాడు. లేకపోతే అటువైపు తిరిగి మొహం ఎందుకు దాచేసుకుంటాడు? అట్లకరే వస్తున్నా. అమ్మ దొంగ, నా రివాల్వర్ కొట్టేసి ఇక్కడ దాక్కున్నావా? నన్ను తప్పించుకోలేవు. ఇచ్చే మరంటే అయిపోయాడు. ఒరే, నేనేంటో చూశాను. ఏం చూశానో కూడా గుర్తు రావట్లేదు. ఏం చూశానంటావు? యాదవ్, కరోనా దమ్మంటే ఎంతసేపురా? దొరుకుతలేదన్నా. ఏంటే అన్నా, పాకుతుందామా ఇది? కొరడా పాకట వేట్రా? ఏట్రా కొరడా పాకుతోందా? అవునన్నా. యదవ్ ఫేస్ ఉంది. ఏంట్రా? జర జాగ్రత్తగా ఉండన్నా, కరెంటు కొడుతుందేమో. అన్నా, నేను చెప్పలేదా? నేనొచ్చాను. నేను ఇలా మాయమై ఇక్కడే ఉన్నట్టు మీరు బయటపడకండి. నా బంగారు తండ్రి. అరే ఈరబాబు, ఇప్పుడు నువ్వు నిజంగా మాయలోడు అనిపించుకున్నావురా. సరే సరే, ముందు మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. అదేమిటి, నువ్వు రావా మరి? నువ్వు వస్తావని పాపకు ఒట్టేసి మరీ వచ్చానురా. నువ్వు రాకపోతే పాప మారం చేస్తుంది. ఇదిగో, నేను మాయమై ఇక్కడికి వచ్చినట్టుగా ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే ముందు మీ ఇద్దరిని జైల్లో పెడతాను. నేను ఏదో టైం చూసుకుని వస్తానుగా, మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. ఏంటి? కొరడ పాకిందా? అవునండి. ఎగిరిందా? 4 పీకిందా? ఇదిగోనండి. ఎలా ఎగిరింది? ఎందుకు పాకిందిరా? వద్దు డాడీ, వద్దు. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకోవద్దు డాడీ. నువ్వే కదరా తెలుసుకుంటే గొప్పలం అవుతావునా? తెలుసుకుంటే ఎన్నో నష్టాలున్నాయని నేను గారడి నేర్చుకున్నంత వరకు నాకు తెలియలేదు డాడీ. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే కన్నా అదంతే అని సరిపెట్టుకోవడంలోనే ఎంతో సుఖం ఉంది డాడీ. అది సరిగాని నువ్వేంట్రా ఇంగ్లీష్ సినిమాల్లో రక్త పిశాచిలాగా ఈ ఏసం కట్టావు? వద్దు వద్దు వద్దు, నా మాట విని డాడీ. తెలుసుకోవద్దు. ఏంటో ఈడొక ఎర్రి మాలోకం. ఏంటన్నా తిరుపతి, వాళ్ళిద్దరు పారిపోయారా? అవునండి. ఏముంది, మీరు ఫుల్లుగా తాగి పడిపోయి ఉంటారు. వాళ్ళేమో దానికి నువ్వు కొరడా పాకింది, ఎగిరింది, రక్కింది అని కహానీలు చెబుతున్నావు. ఛీ, ఆ పిల్ల దొరికినట్టు దొరికి జారిపోతుందిరా. అక్కడ ఏముందని కోరుకుంటున్నా? ఎతకండి, ఎలానే. బాబు చంటి, పాలు తీసుకొనైనా. నువ్వు తీసుకోపోతే నీ సౌత్ తల్లి ద్రోహం చేసిందంటారు. తీసుకోనైనా. హాయ్. AK-56-47. అమ్మో, ఆగు, ఆగు. నీకు సొరంగం తవ్వడం తెలుసా? స్వరంగమా? ఎక్కడికి? జైల్లోకి. టామ్! అలా చూడకరా దరిద్రుడా. నా ఫేస్ ఎంత దరిద్రంగా ఉంటే మాత్రం నన్ను దరిద్రుడు అంటావా?
ఎందుకలాగా? నో సార్, నేను మిమ్మల్ని అంటలేదు సార్, నేను అనలేదు సార్. ఆల్ రైట్, కమ్ టు ది పాయింట్. ఈ పావురాన్ని కాల్చింది కూడా నువ్వు కాదు కదూ? కాదు సార్. ఈ బుల్లెట్ కూడా నీది కాదు కదూ? బుల్లెట్ నాదే సార్. నీకేమైనా మెంటల్ వచ్చిందా? నో సార్, ఎస్ సార్, నో సార్, నాకు మెట్లేదు సార్. ఆ రోజున కలెక్టర్ గారి కోడిని కాల్చి చంపావు, ఈ రోజున మినిస్టర్ గారి పావురాన్ని కాల్చి చంపావు. ఇది నువ్వు వేస్ట్ చేసిన ప్రభుత్వం వారి రెండవ బుల్లెట్. ఎందుకలాగా? అది కాదు నో! సార్. అసలు పిచ్చి పట్టినట్టుగా ఈ పిట్టల్ని ఈ కోళ్ళని ఎందుకు కాల్చి చంపుతున్నావు? 15 రోజుల్లోగా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. లేకపోతే నేను డిస్మిస్ చేసి లాకప్ లో పెట్టి కొట్టిన కొట్టకుండా కొట్టి నీ కాళ్ళు కీళ్లు విరగదీసి ఫైట్ చేసి డిపార్ట్మెంట్ అంతా తింటాం. దట్స్ ఆల్. బీ కేర్ఫుల్. జిడియట్. నా రివాల్వర్ ఎవడికి దొరికిందో, వాడు పిచ్చి పట్టినట్టు ఈ పక్షుల్ని కోళ్ళని ఎందుకు కాలుస్తున్నాడు, వాటిని వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు నన్ను ఇలా చిత్రహింస ఎందుకు చేస్తున్నారు? కర్మకాలి, ఆ బుల్లెట్ ఏ మానవ శరీరానికో తగిలితే వాళ్ళు ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి, అయ్యి బాబోయ్ నాకు ఉరి శిక్ష పట్టే ఖాయం బాబోయ్, అయ్యి బాబోయ్ ఏంట్రా నాకు ఉరి శిక్ష పడుతుందంటే నీకు అంత ఆనందంగా ఉందా? అయ్యి బాబోయ్ నా దుఃఖం నీకు అంత ఆనందాన్ని కలిగిస్తుందిరా? ఒరే, నీకు సర్వపాపాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతావురా. నీ సర్వీస్ తోడు ఈ సర్వీస్ ఒకటి ఏంటి? నీకు నేను రివాల్వర్ కొని పెట్టాలా? అవును సార్, మీ పాప ఆచూకీ తెలియపరిచాను కదా సార్, అందుకైనా ఓ రివాల్వర్ కొని పెట్టండి సార్. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ఇన్స్పెక్టరా, ఏంటా చూపు? ఆవిడ ఎవరనుకుంటున్నా? నా సెకండరీ వైపు. నేను తల తప్పలేదు సార్, ఆటోమేటిక్ గా అదే. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఏమండి మీకు ద్రోహం జరిగిపోయేలా ఉందండి. వదలేదు సార్, చేతులున్నాయి కానీ చేతులున్నాయి కదా సార్, ఇదంతా ఏదో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సార్. ఏమండి వీడు బిగి కౌగలించి వదిలించండి. వీడు పట్టు చూస్తుంటే మీకు ద్రోహం జరిగిపోయేలా ఉందండి. నా కళ్ళ ముందే నా సెకండరీ వైపు. అబ్బా, అవ్వో అవ్వ, తిరుపతి తిరుపతి. అయ్యో, నేను వదలను. వదల. అంత ఆటోమేటికే, అంత ఆటోమేటికే, అంత ఆటోమేటికే. సంతోషించలే, చేసిన చలక అని నవ్వొకటి. అది ఆటోమేటికే సార్. రేయ్, ఇది తీసుకెళ్ళి కట్టుబడి రా. ఈ హింస భరించకంటే చచ్చిపోవడం నయం. తప్పండి నన్ను, తప్పండి. నాన్న తిరుపతి, హాయ్. రేపు నీకు పాప కనిపించింది. అవునండి. నువ్వు పాపను పట్టుకుందాం అనుకునేసరికి ఎవడో నీకు తెలియకుండా నిన్ను అమ్మహ కమకహ చేసేసాడు. కరెక్ట్ అండి. టోటల్ గా ఇది నీ స్టోరీ. అవునండి. నేను నమ్మేయాలి. అంతే కదండి మరి. ఏనా కలగన్నావా? ఓహో, కళ్ళు తాగవా? నమస్కారం అండి అప్పలకొండ గారు. రండి రండి. నమస్కారం డాక్టర్ గారు, రండి, మీకోసమే చూస్తున్నా. ఏమిటి అర్జెంట్ గా రమ్మని కవర్ పంపించారు? ఏం లేదండి, మా చంటోడికి 2 రోజుల నుంచి ఒంటో బాగుంటుందా. సరే అని డాక్టర్ గారు చూపించాం. ఆయన చూడటాలు లోపలికి వెళ్ళి అదే వినపడిందండి. అంతే, లోపలికి వెళ్ళి చూసేసరికి డాక్టర్ గారు అదేనండి కోమా ఏదో అంటారే అందులోకి వెళ్ళిపోయాడు. అనుభవం లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు. అన్నట్టు డాక్టర్ గారు తీయించిన ఎక్స్రే ఫోటోలు ఉన్నాయి, చూస్తారా? అమ్మో వద్దు, ఎక్స్రేలో ఎముకలు కనపడతాయి. ఎముకలంటే చిన్నప్పటి నుంచి చచ్చేంత భయం నాకు. అందుకే డైరెక్ట్ గా పేషెంట్ ని చూస్తా. పేషెంట్ ఎక్కడ? పైన మేడ మీద ఉన్నాడు, పదండి. మీరెందుకు? అదేంటి? అది కాదు, 3వ వ్యక్తి ఉంటే పేషెంట్ డాక్టర్ కి చెప్పుకోవాల్సిన రహస్యాలు సరిగ్గా చెప్పుకోలేడు. అందుకని మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి టెస్ట్ చేసేస్తా. ఆ డాక్టర్ ఇట్టగా అన్నాడు. ఏమిటి బాబు, ఒంట్లో బాగాలేదా? అవును. నోరు తెరు, కొంచెం 4 పైకెత్తు. మూసే. ధర్మామీటర్ ఇది లోపలికి వెళ్ళిపోయి ఉంటది. మింగేశావా? ఎస్. పరమ డేంజర్ అయ్యా. డేంజర్ లేదు, గేంజర్ లేదు. తెచ్చిస్తానండు. ఇది
ఇదిగా థ్యాంక్ యూ. సరే. అవును, లోపలికి వెళ్ళింది బయటికి ఎలా తీసిచ్చావు? అది దేవరాచర్ల చెప్పకూడదు. సరే, కొంచెం దుప్పటి గుండె ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయాలి. వద్దు డాక్టర్, కొన్ని తెలుసుకోకుంటుంటేనే మంచిది. తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఎలాగే చేయడం? వద్దు డాక్టర్, నా మాట వినండి. ఆ మాట వినవయ్యా నువ్వు. డాక్టర్, నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే చూసుకో. హ్యాండ్స్ అప్. అంటే చేతులు పైకెత్తు. ఏ ఎత్తుకుంటావా? షట్ అప్. నువ్వు మా డాడీని చంపినందుకు నిన్ను షూట్ చేస్తాను. నువ్వా? చేసుకో. ఇక్కడ కాదు, నువ్వు మా డాడీని ఎక్కడ చంపావో నిన్ను అక్కడే చంపుతాను. మో మిస్టర్ ఆనందం, సార్, ఈ రామచిలక ఎవరిదో తెలుసా? తెలియదు సార్. హోమ్ మినిస్టర్ గారిదయ్యా. ఇట్స్ ఆల్ రైట్. చచ్చిపోతే వెరీ గుడ్, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించండి, వాళ్లే చంపుకుంటారు. ఎందుకు అలాగా? హోమ్ మినిస్టర్ గారి చిలకంట. ఎక్స్ప్రెషన్ ఎదురా. అయ్య బాబు, ఇలా భయపెడుతున్నావేంట్రా? కొడుకు పుట్టి చస్తున్నారా రే? స్టేషన్ లో ఒక్కడే పెట్టి కొడుతున్నావేంట్రా? మాట ఎదురా. టోపీ తీసి టంకలో పెట్టుకున్నావంటే నేను చచ్చిపోయానని డిసైడ్ చేసావేంట్రా? ఏంటి, నేను నిజంగానే చచ్చిపోయానా ఏంటి? చచ్చిపోయానా? దెబ్బ తగులుతుంది. చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను రా. మా డాడీ పక్కన బజ్జుని ఎన్ని రోజులైందో. భలే ఛాన్సులే. దిగిజాం భలే ఛాన్సులే. భూత ప్రేత పిశాచాలని పిల్లి కోలం చేసి నీకిస్తా. పెంచుకుంటావురా అప్పలకొండా. పెంచుకోండి బాబు. రాత్రి వచ్చిన దెయ్యం దెబ్బకి నా బతుకు అమ్మహ కంకహ అయిపోయింది. దాని బంధించే నువ్వే పడువా. అంత భయం ఎందుకురా అర్థక? భూత ప్రేత పిశాచాలు నే పిలిస్తే పరిగెత్తుకు వస్తాయి. పిలుస్తా, ఈ సీసాలో బంధిస్తా. తయారు భూతాలు ఏమన్నావు? నిజానికి లేవురా, ఉన్నాయనుకునే వాళ్ళ భయమే మనకి పుడ్డు. నువ్వు నోరు మూయి. డా డా డా. ఏది ఏది ఏది? ఏంటయ్యా దెయ్యమా? కాదురా, దయ్యాలను మంత్రించే మంత్రదండం ఏముక మర్చిపోయాను. చంపావు కదంటరా. భూత వైద్యుడు గారు. ఏ నాయనా? ఎంత ఎముక సరిపోతుందా? ఓ బ్రహ్మాండంగా. ఎందుకు, ఏమిటి, ఎలా అని మాత్రం అడగ. వెళ్ళు, పని జరిపించు. ఓం కాపాలిని
ఓం భేతాళని భం 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 భం. జం 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 జం. ఓం శాకిని, ఓం ఢాకిని, ఓం పిశాచిని. రా. వచ్చాను. అయితే ఏంటంట? ఏంట్రా నేను ఎలా అయిపోయాను, మీరు ఎలా అయిపోయారు? అసలు మనం అంతా ఎక్కడున్నాం? మరదే ఎందుకు ఏమిటి ఎలా తెలుసుకోదన్నానా? ఏయ్, నిజంగా మీ అందరికీ ఏదో దెయ్యం పట్టిందిరా? అది కాదు డాడీ, మాకు తెలియకుండానే నీతో ఏదో ఒక ఆట ఆడుకోవాలనిపిస్తుంది డాడీ. ఆట? ఏంటది? అదే. అమ్మా, కమమ్మా. ఓ దేవుడు, ఇదంతా బాబు. ఓ నాయన, ట్రై చేస్తాం, పెట్టేయండి. కంగ్రాచులేషన్స్. ఇంతకాలానికి నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత ఒక దొంగని పట్టుకున్నావు అనమాట. వెరీ గుడ్. ఒరే, వాడేం దొంగతనం చేశాడరా? జేబులు కత్తిరించాడా? ఇళ్ల కన్నాలు వేశాడా? బళ్ళో పలకలు కొట్టేశాడా? గుళ్ళో విగ్రహాలు కొట్టేశాడా? మద్దలు చేశాడా? దారి దోపిడీలు చేశాడా? ఎవడి మెడన్నా విరిచి కరకరా నవిలి మింగాడా? లేకపోతే రాత్రుళ్ళు బస్సులు తగలబెట్టి స్పేర్ పార్ట్స్ అమ్ముకున్నాడా? ఏం దొంగతనం చేశాడ్రా వాడు? చేట. అయ్యి బాబోయ్, చేట దొంగతనం చేశాడా? ఈ చిరిగిపోయిన చేట వీడు దొంగతనం చేశాడా? వాడికి సిగ్గు లేక చేట దొంగతనం చేశాడు, ఓకే, ఒప్పుకుంటాను రా. కానిస్టేబుల్ పోయి ఉండి వాడిని పట్టుకోవడానికి నీకు సిగ్గు లేదురా? రేపు వెళ్ళిపోరా, వెళ్ళిపోరా, వెళ్ళిపో, వెళ్ళిపో. మంచి దొంగతనం చేయరా దరిద్రుడా. రే, నిజంగా నీకు దమ్ముంటే, చావుంటే, కలేజా ఉంటే, గుండుంటే నా రివాల్వర్ కొట్టేసినట్టు పట్టుకోరా, నీ పుణ్యం ఉంటుంది. ఆ రోజు మీ చేత పప్పు రుబ్బించిన అమ్మాయి మీ రివాల్వర్ కొట్టేసింది. నా చేత పప్పు రుబ్బించిన అమ్మాయి రివాల్వర్ కొట్టేయటం నువ్వు చూసావా? ఆఫీసర్లు అమ్మనా బూతులు తిడుతుంటే చూస్తూ ఏమీ తెలియనట్టు హావభావ ప్రకటనలతో చెప్పకుండా నన్ను ఏడిపిస్తావురా? నిన్ను చంపేస్తా నిన్ను, చంపేస్తాను రే, చంపుకో నిన్ను. వీడిప్పుడు జైల్లో ఉన్నాడు కదా? అవును. ఆ టీవీ ఆన్ చేయండి. ఇప్పుడెందుక నా తెలుగు ప్రోగ్రాంలు వస్తాయి, నీ మంత్రాలు గింత్రాలు అన్ని మర్చిపోతావు. సో నువ్వు రా, మీరు ఎస్కర్ మస్కర్ తుష్కర్ తుష్కర్ మస్కర్ ఎస్కర్ ఎస్కర్ మస్కర్ తుష్కర్ హామ్ ఫార్. ఎర్రబాబుండి. ఎస్కర్ మస్కర్ తుష్కర్ తుష్కర్ మస్కర్ ఎస్కర్ ఎస్ పుష్ హామ్ ఫార్. ఎర్రబాబేనండి, కొంప తీసి మాయమైపోయాడా? నో నో నో, ఈ పెట్టెలో ఉన్నాడు, తీసి చూసుకోండి. తెరవండి రా. నిజంగా ఎర్రబాబుండి. ఎర్రబాబు, ఎర్రబాబు, ఎర్రబాబు. ఏమండి, ఇదిగోండి. తమరు నిజంగా ఉండాల్సిన వాళ్ళండి. మీరు కానీ నాతో కలిసారంటే ఈ దేశాన్ని అమ్మా కంకహా చేసేయచ్చు. థ్యాంక్ యూ. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. అయ్యా, వీడిని మనం లేపేద్దామా? రే తిరుపతి, మనం ఎప్పుడు ఏ పని చేసినా మన చేతికి మట్టి అంటకుండా చేయటమేరా మన పద్ధతి. కిరాయికి మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సీక్రెట్ గా నప్పు చెప్పండి, మట్టిలో కలిపేస్తారు, మన పేర వదిలిపోద్ది. అమ్మా కంక. అవును, నేను ఈ పెట్లో ఉన్నానంటే వాడు నాయనో ఎర్రబాబు గారు తప్పేస్తాడండు.
అయ్యా రౌడీ గారు, మీరు చంపాల్సింది నన్ను కాదు. ఏయ్! ఎవడి రౌడీ గారు, నా మాట రండి బాబు, నా మాట రండయ్యా బాబు. అది కాదయ్యా, అది కాదయ్యా, నా మాట రండయ్యా. ఓరు నాయను, నేను ఈరబాబుని కాదండయ్యా బాబు, అప్పలకొండని, అప్పలకొండని. ఎవడే, నేను ఈరబాబుని కాదంటే ఎండ్రా దేవుడు. ఎండ్రా నాయన. అబ్బో, అయ్యో, కష్టం నడుతున్నారేంట్రా? నర్మయ్, నువ్వు చెయ్యేసుకోరా. ఏంటన్నా ఎప్పుడు మటర్ చేసినా చెయ్యేనా? ఈసారి కాలేసుకుంటానా? నే పేకేసుకుంటా. నేను సగానికి నరికేసుకుంటాను. ఏంట్రా నరికేసుకోవడానికి, వేసేసుకోవడానికి నేనేమన్నా ఏట పోసులు అనుకున్నానంటారా? మీ చేతులు ఇరిగిపోదు రే. ఏమండి రౌడీలు గారు, నా మాట రండి, మీకు దండం పెడతానండి, నాకు భయం వేస్తుందండి. భయం వేస్తే కళ్ళు మూసుకొని నీ ఇష్టదైవని మొక్క. అమ్మా కక్క, అమ్మా కక్క, అమ్మా కక్క. ఒరే అప్పలకొండ, నేను ఇంకా బతికే ఉన్నానా? చూడు, నన్ను చంపడానికి విదేశీ గారడి వాడిని తీసుకొస్తావా? వాడికి విదేశీ విద్యలొస్తే నాకు స్వదేశీ విద్యలొచ్చు. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను అడ్డంగా నరికేయగలను. కానీ నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి సాక్ష్యం చెప్పాలి కదా. అందుకే ఇవాటికి క్షమించి నిన్ను వదిలేస్తున్నాను. పో. శ్రీ, ఏంటి దాచేస్తున్నావు? పువ్వు. ఎందుకు? లవ్వు. లవ్ అంటే నీకు తెలిసిపోయిందా? అంటే లవ్ గురించి నువ్వు తెలుసుకున్నావా? మరదే బోల్డ్ అంత తెలిసిపోయింది. చెప్పు మరి. చెప్తా. అప్పుడు సమయం కొన్ని గంటలైంది. ఎంత బోల్డ్ వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో నువ్వు నా కోసం వెతుకుతున్నావు. నేను కనపడలేదు. ఇంకా వెతుకుతున్నావు. అప్పుడు ఒక మెరుపు మెరిచింది. తిట్టమైన వాళ్ళని పెట్టానండి. ఎలం తీసుకొచ్చే బిడ్రా. అయ్య బాబోయ్, వాళ్ళు మంచి పనోళ్ళండి. ఎర్రబాబుని చూస్తే చాలు కస నరికి పారేస్తారు. నన్ను చూస్తే కాలొకడు, చెయ్యొకడు, నడువొకడు ఎరగ తీసేస్తారు. నిజం చెప్పరా, నువ్వు రివర్స్ డ్రామా ఆడతలేదు కదా? అబ్బే, నాకు లాంటి వాడే నాకు అప్పు చెప్పాడండి ఈ ప్రొఫెషనల్ కిల్లర్స్ ని. అబ్బా, నీ ఇంగ్లీష్ కాల్ ఒకటి నా ప్రాణం తీసేస్తుంది. అబ్బో, గంట కొట్టేసిందిరా. ఏరబాబు గారు ఎంట్రీ అయిపోతాడు. పదండి. అందరూ కప్పలైపోయారంట్రా. మనుషులు తెస్తారు, కప్పలు తెస్తాయి. దెబ్బ అన్నా 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 గారడన్నా, మరి నా సంగతి ఏంటన్నా? కళ్ళు మూసుకో, ఇదిగో కాసుకో. మాయలతో మనకెందుకన్నా, కప్పల వ్యాపారం పెట్టుకుందాం పదన్నా. పెళ్లి డాడీ. మీ దుప్పలుగా నా సొమ్ము తిని నా ఎంట పడుతున్నారంట్రా. విశ్వాసం బాసు, విశ్వాసం. ఆగు ఆగు బాసు, బాసు. నీ విశ్వాసం పాడుగాను, కాళ్ళు పీకిపోతున్నారా? మరికెత్తరా పోతున్నాను. విశ్వాసం నిరూపించిన ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. ఎక్కడ నిరూపించుకునే శాస్త్రం ఆయన. నీ విశ్వాసం కాదు కానీ ఇక నా బతుకంతా పిల్లి బతుకునేమరా బాబు. అయ్య బాబోయ్, నాలుగు ఉప్పు తిన్నందుకు నీ రుణం తీర్చిన ఒక్క ఛాన్స్. నేను పరిగెత్తలేదు. బాసు పడతారా ఏం పడు, మీద పడి చేస్తారా ఏంటో. బస్ ఇక్కడ, బస్ పైకెక్కావు బాసు. దిగు దిగను, దిగు బాసు. నేను దిగను, నేను దిగను, నేను దిగను. బాసు దిగు, దిగు బాసు.
దిగను. మీరు తప్పితే ఇది చాలా అన్యాయం రా. నా సొమ్ము తిని నన్ను పిక్కి తింటామంటరా. అమ్మ వద్దు, నడువులు విరిగిపోతాయి. నేను దూకను. ఇప్పుడు విరగవు చూడు. అమ్మో, అవతారం మారిపోయిందండి. కోతి డాడీ. అరే మన బాస్ కోతైపోయాడు. మీరు కూడా కొత్తులైపోయారంటరా. ఇప్పుడు చెప్తా మీ పని. లోపలికి జనం వదిలిపెట్టా. కోతి బతుకులో కూడా ఇంగ్లీష్ అవుతాయి. ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏం లేదు. ఇంగ్లీష్ సారీ. అయ్యో ఎవరెవరో తిరిగి చావట్లేదు. అమ్మో ఓరు నాయను, ఇంకా నేను ఈ మాయలకి తట్టుకోలేను. ఏరా బాబు, నేను కూడా పారిపోతా. గొర్రె డాడీ. రై మనల్ని పిలుస్తున్నారు, పదండి. నమస్తే బాస్. నమస్తే. ఈ గొర్రెని తీసుకెళ్లి శుభ్రంగా బిర్యానీ వండుకుని తినండి. పండి. నేను గుర్తుపట్టలేదండి. నేను గొర్రె రూపంలో ఉన్న అప్పలు కొననండి. అప్పలు కొననండి. దీనికి ఏంటే కథం చేసి పట్టుకోపోదాం. వద్దండి బాబు. డాడీ బిర్యానీ, డాడీ బిర్యానీ. అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక. వీడు గొర్రె కాదురా, మనకేసే. వీడైనా బిర్యానీకి మస్తుకుంటాడు. ఏసాయి. నాయను, హీరోలైతే ఫైటింగ్ చేస్తారు. ఈ ఈరబాబు గారు ఏంటంటే బాబు చిత్రాలు చేసేస్తున్నాడు. గారెడన్న మా డాడీని పందించేవా. ఇప్పుడు అలాగే ఉన్నాడుగా. అంకుల్ అంకుల్ తిలకం చేయవా? ఓ అమ్మ కంక, అమ్మ కంక.